people broadly 2 weeks back the party to strengthen the party and to work for the people of Telangana. Feedback mechanism is necessary and that is what I have done. Thank you. Jai Telangana. రైట్ విన్నారు కదా, లేఖ నిజమే, లేఖ రాసింది నేనే. పార్టీలో కోవట్లున్నారు, ఎవరు బయట పెట్టారో తెలియదు. కేసీఆర్ దేవుడు, కానీ ఆయన చుట్టూ దయ్యాలున్నాయి. పార్టీలో కోవట్ల సంగతి ఎవరు ఏం చేస్తారని పార్టీ షుడ్ హ్యావ్ టు డిసైడ్. పార్టీ షుడ్ హ్యావ్ టు డిసైడ్ రిగార్డింగ్ ద కోవట్స్. పార్టీలో కోవట్లున్నారు, కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నారు, కేసీఆర్ దేవుడే, ఈ లేఖ రాసింది నేనే. ఈ 4 పాయింట్స్ సరిపోతాయి. ఇప్పుడు ఈ లేఖకు సంబంధించి కొంత ఫుల్ స్టాప్ పెట్టే అవకాశం కూడా ఉంది. అంటే చాలా క్లియర్గా తనే రాస్తానని చెప్పారు. కాబట్టి తదుపరి ఏంటి మరి లేఖకు సంబంధించి కేసీఆర్ ఏం రెస్పాండ్ అయ్యారు, మన దయ్యాలు ఎవరనేది కవిత మాత్రం మరికొన్ని రోజుల్లోనే బట్టబయలు చేసే అవకాశం ఉంది. దీంతో మరోసారి రుజువైంది, పార్టీలో విభేదాలున్నాయి, కుటుంబంలో విభేదాలున్నాయి, పార్టీలో కవితకి ప్రాధాన్యత తగ్గింది. మరి తనకు అంత క్లియర్గా కోవట్లున్న విషయం తెలుసు కాబట్టి ఆ కోవట్లున్న విషయాన్ని పదే చెప్పాను, అయినా కూడా పార్టీ పట్టించుకోవడం లేదని చెప్పి గతంలో కూడా చెప్పుకొచ్చారు, మరోసారి చెప్పారు. సో ప్రస్తుతం శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ప్రతినిధి మరుసిద్ధంగా ఉన్నారు. మధు, లేఖ నిజమే, కేసీఆర్ దేవుడు, ఆయన చుట్టూ దయ్యాలున్నాయి, పార్టీలో కోవట్లున్నారు, కోవట్ల సంగతి పార్టీ చూసుకుంటుంది. బీజేపీ కాంగ్రెస్లు ఇక దీనిపైన క్లోజ్ చేయాలి, ఎందుకంటే వాళ్ళకు ఛాన్స్ లేదు, వాళ్ళు ఫెయిల్ అయ్యారన్న రకంగా మాట్లాడుకొచ్చారు. ఈ లేఖ నిజమనేది మాత్రం చాలా స్పష్టంగా వెరీ ఫస్ట్ పాయింట్. కోవట్లు, ఇంతకీ కోవట్లు ఎవరు, కోవట్ల గురించి కవిత ఎప్పుడు చెప్పబోతున్నారు? ఎగ్జాక్ట్లీ సెన్సేషన్ కామెంట్ చేశారు. కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయి అనేటువంటి ద బిగ్గెస్ట్ స్టేట్మెంట్, బిగ్గెస్ట్ అలిగేషన్ ఎమ్మెల్సీ కవిత చేశారు. యాక్చువల్గా కేసీఆర్ చుట్టూ ఉండేది కొద్దిమంది, మనందరికీ తెలుసు కొద్దిమంది పేర్లు. దాంట్లో కుటుంబ సన్నిహితులు, తర్వాత కొద్దిమంది నిజామాబాద్ సంబంధించినటువంటి ఉమ్మడి జిల్లాకు సంబంధించిన కొద్దిమంది నాయకులే కేసీఆర్ చుట్టూ ఉన్నారు. తర్వాత ఇంకా కొద్దిమంది ఉమ్మడి నల్గొండ జిల్లాకి సంబంధించినటువంటి నాయకులు కొద్దిమంది కేసీఆర్తో అసోసియేట్లో క్లోజ్గా ఉంటారు. వీళ్ళే ఎప్పుడు కేసీఆర్ వెంట కనపడతారు. కేసీఆర్ బయటకు వచ్చినా, కేసీఆర్ సమావేశం ఏర్పాటు చేసినా, ఫామ్ హౌస్లో కలిసినా దాదాపు వీళ్ళే కనపడతా ఉన్నారు. సో ఆమె ఎవరిని ఉద్దేశించింది అని ఈ మాట అనింది అనేటువంటిది కూడా క్వశ్చన్ చేసింది ఆర్టీవీ. ఆమె రెస్పాండ్ అవ్వలేదు, వెళ్ళిపోయారు. సో కేసీఆర్ దేవుడు అంటూ స్టేట్మెంట్ చేస్తూనే సంచలన విషయాలు చెప్పారు. లేఖ రాసింది నిజమే, పార్టీలో జరుగుతున్న అంశాలను ప్రతిసారి చెప్తాను, ఇప్పుడు కొత్తగా కాదు. నేను కేసీఆర్కి అత్యంత కాన్ఫిడెన్షియల్గా రాసిన లేఖ విడుదల కావడం వెనుక ఎవరు చేశారు లేఖ అనేటువంటిది బయట పెట్టాలి అంటూ స్టేట్మెంట్ చేస్తూనే సెన్సేషన్ కామెంట్ చేశారు. కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉంటాయంటూ ఆమె మాట్లాడిన మాట ఇప్పుడు సెన్సేషన్గా మారింది. కాకపోతే పార్టీ పెడుతున్నారా అనేటువంటిది అడిగినటువంటి క్వశ్చన్కి కూడా ఆమె సమాధానం చెప్పారు. కేసీఆరే మా నాయకుడు, కేసీఆర్ వెంటనే ఉంటాను అంటూ స్టేట్మెంట్ చేశారు. సో పార్టీలోనే ఉంటూ ఆమె గళాన్ని వినిపించడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఒక డిఫరెంట్ లైన్, ఒక నాయకురాలిగా ఎదిగేటువంటి క్రమంలో ఈ స్టేట్మెంట్ చేసినట్టుగా కనిపిస్తూ ఉంది. మొన్నటి వరకు తండ్రి చాటు బిడ్డగా, అన్న చాటు చెల్లెలిగా ఉన్నటువంటి కవిత కేవలం జాగృతి పరమైనటువంటి అంశాలకే పరిమితమైన కవిత ఇక నుంచి సామాజిక తెలంగాణ పేరిట తెలంగాణ వ్యాప్తంగా ఇండివిజువాలిటీగా తన వ్యక్తిగత నాయకురాలిగా ఎదిగే కార్యక్రమంలో భాగంగా స్టేట్మెంట్ చేసినట్టుగా కనిపిస్తూ ఉంది. కానీ ఆ దయ్యాలు ఎవరు, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న దయ్యాలు ఎవరు అనేటువంటిది పెద్ద చర్చ సాగుతూ ఉంది. ఆమె మాట్లాడినటువంటి కోవట్టులను దూరం పెట్టాలి అనేటువంటి స్టేట్మెంట్ను కూడా చేశారు. ఎవరా కోవట్టులు? బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు, తెలంగాణ ఉద్యమం నుంచి 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ కోవట్టులు ఎవరు, ఇటుండి అటు పనిచేస్తున్నటువంటి ఎవరు, అసలు ఈమె మీద కుట్ర చేస్తున్న నాయకులు ఎవరు, అసలు ఆమె స్వయంగా కేసీఆర్ గారాల పట్టి కేసీఆర్కు అత్యంత ఇష్టమైనటువంటి వ్యక్తి, ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళు కేటీఆర్ కంటే కూడా